హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ ఈపీఎఫ్ఓకి సంబంధించి మరొక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈపీఎఫ్ఓ నిబంధనలు ఉద్యోగులకు శాపంగా మారుతున్నాయి. ఉద్యోగుల పింఛన్ పథకం రూల్స్ వల్ల ఖాతాదారులకు నష్టం జరుగుతోంది. 2014 వరకు ఈపీఎఫ్ఓ గరిష్ట వేతన పరిమితి 6,000 రూపాయల వరకు ఉండగా ఆ ఏడాది నుంచి 15,000 రూపాయలకు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. అయితే 2014 సెప్టెంబర్ 1 తర్వాత 15,000 రూపాయలకు మించి శాలరీతో చేరిన వారికి ఈపీఎస్ స్కీమ్ వర్తించకుండా నిబంధనలు తీసుకొచ్చారు. ఇక దీంతో డెత్ పింఛన్ క్లెయిమ్స్ను ఈపీఎఫ్ఓ తిరస్కరించింది. గరిష్ట వేతన పరిమితిని 25,000 రూపాయలకు పెంచాలని ఉద్యోగ సంఘాల నుంచి డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇక దీనివల్ల ఎక్కువ మంది ఉద్యోగులు ఈపీఎస్ పరిధిలోకి వచ్చే అవకాశం ఉంటుంది. 15,000 రూపాయలకు మించి వేతనం తీసుకునే వారికి ఈపీఎస్ యాజమాన్యం కాంట్రిబ్యూషన్ బదిలీ చేయడానికి వీల్లేకుండా మార్గదర్శకాలు తీసుకొచ్చారు. ఇక దీనికి సంబంధించి గైడ్లైన్స్ జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం సాఫ్ట్వేర్లో మాత్రం మార్పులు చేయలేదు. ఇక దీంతో కంపెనీలు ఈపీఎస్ను ప్రత్యేక అకౌంట్లో జమ చేస్తున్నాయి. అయితే ఉద్యోగులు మరణించిన సమయంలో కుటుంబ సభ్యులు దరఖాస్తు చేసుకుంటే ఈపీఎస్ పథకం వర్తించదని క్లెయిమ్ రిజెక్ట్ చేస్తున్నారు. అయితే ఈపీఎస్ పథకానికి చాలామంది ఉద్యోగులు దూరం అవుతున్నారు. ప్రభుత్వం నుంచి సామాజిక భద్రత పొందలేకపోతున్నారు. కనీస వేతన పరిమితిని 25,000 రూపాయలకు పెంచితే మరింత మంది ఉద్యోగులు ఈపీఎస్ పరిధిలోకి రానున్నారు. కానీ ప్రభుత్వం ఆ దిశగా నిర్ణయం తీసుకోవడం లేదు. అయితే ప్రస్తుతం దేశవ్యాప్తంగా 8 కోట్ల మందికి పైగా ఈపీఎఫ్ చందాదారులు ఉండగా 15,000 రూపాయల నిబంధన వల్ల వారితో 1.5 కోట్ల మంది ఈపీఎస్ పథకానికి దూరం అవుతున్నారు. 2014 తర్వాత కొత్తగా ఉద్యోగంలో చేరిన వారికి నష్టం జరుగుతోంది. అయితే 1952లో కనీస వేతన పరిమితి 300 రూపాయల్లో ఉండగా 1957కు 500 రూపాయలకు, 1962కు 1000 రూపాయలకు, 1976కు 1,600 రూపాయలు, 1985కు 2,500 రూపాయలు, 1990కు 3,500 రూపాయలు, 1994కు 5,000 రూపాయలు పెంచారు. ఇక 2001లో 6,500కు పెంచగా 2014 నుంచి 15,000 రూపాయల వేతన పరిమితి అమలు చేస్తున్నారు. ప్రస్తుతం చాలా నగరాల్లో కనీస వేతనాలు 20,000 వరకు ఉన్నాయి. ఇక దీంతో ఈపీఎఫ్ఓ గరిష్ట వేతన పరిమితిని 25,000 రూపాయలకు పెంచాలనే డిమాండ్లు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. ఇటీవల సుప్రీంకోర్టులో కూడా దీనిపై పిటిషన్ దాఖలైంది. ఇక దీంతో గరిష్ట వేతన పరిమితిని పెంచడంపై 3 నెలల్లోగా అభిప్రాయం చెప్పాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇక దీంతో కేంద్రం త్వరలో వేతన పరిమితిని పెంచుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కి లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.